స్వాగతం సుస్వాగతం. హోప్ టీవీ ఇండియా ప్రేక్షకులకు ప్రభు నామమున మీకు సంపూర్ణ ఆరోగ్యం, ప్రభు శాంతి, సమాధానం. సబ్బాతుబడి ఈ 13 పాఠాలు మీకు దీవెనకరముగా ఉంటాయని నమ్ముచున్నాము. క్రైస్తవ విద్య అను ఈ 13 పాఠాలను బోధిస్తున్న వారు పాస్టర్ ఎం విల్సన్ గారు మరియు పాస్టర్ టి జాన్సన్ జేకబ్ గారు. ఈ బైబిలు బోధనా కార్యక్రమానికి స్వాగతము. ఈ ధారావాహిక కార్యక్రమంలో క్రైస్తవ విద్య అనేటువంటి అంశముల గురించి మనం చదువుకుంటున్నాము. ఈరోజు 10వ పాఠాన్ని మనం చదువుకుంటున్నాము. కళలు మరియు విజ్ఞాన శాస్త్రము ఏ రీతిగా విద్య మనకు నేర్పిస్తుంది అనే అంశాన్ని మనం చదువుకోబోతున్నాము. కార్యక్రమాన్ని ప్రారంభించుకొనుటకు వేదవాక్యముగా కీర్తనలు 91 మొదటి వచనాన్ని మనం చదువుకున్నాము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఈ యొక్క పాఠంలో ఉపోద్ఘాతం తలంపుగా నేర్చుకోవటము, బోధించటము, సైన్స్ గురించి మరియు ఆర్ట్స్ గురించి, ఇదంతా కూడాను మనం సబ్జెక్ట్ చదువుతూ ఉన్నప్పుడు బైబిల్ విధానం నుంచి ఏ విధంగా బోధించాలి, లోకరీతిగా ఏ విధంగా బోధిస్తున్నారు అనేది చాలా తేడా ఉన్నది. ఉదాహరణకి ఈ ఋతువులు, కాలాలు ఏ విధంగా వస్తున్నాయి, సూర్యుడు ఉదయాన్నే ఉదయించటం ఏంటి, ప్రతిరోజు కూడాను పంటలు పండటం ఏంటి, పక్షులు కూయటం ఏంటి, జంతువులు అడవుల్లో జీవించటం ఏంటి, ఇదంతా కూడాను పెద్ద బలమైన శక్తి క్రమశిక్షణలో ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉన్నది. కానీ నవీన కాలపు విద్య అంతా కూడాను బేస్డ్ ఆన్ రీజన్ అండ్ సైన్స్, సామాన్య శాస్త్ర ప్రకారం, ఎంఫిరికల్ నాలెడ్జ్. అంటే నేను ముట్టుకుంటేనే అది నిజం, ముట్టుకోగలిగితేనే అది నిజం, నేను రుచి చూడగలిగితేనే నిజం, నేను చూడగలిగితేనే అది నిజము, నేను సో ఈ విధంగా మానవుడి యొక్క 5 సెన్సెస్ చుట్టూరు ఉన్న జ్ఞానం అయితేనే నిజము, అది లేకపోతే మాత్రం నిజము కాదని నవీన విద్యా విధానాలు తెలియపరుస్తూ ఉన్నాయి. రుజువు లేకుండా నమ్మలేము, విశ్వాసానికి ఏమాత్రం స్థానం లేదు. అర్థమవుతుందండి. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా నవీన కాలపు సెక్యులరిస్టిక్, మతలేని జీవితం, సమాజ పద్ధతుల్లో నమ్మకం లేని దాంట్లో, మెటీరియలిస్టిక్, లోకరీతిగా బాగుపడితే చాలు అన్న ఉద్దేశాలతో ఉన్నప్పుడు, అంతేకాకుండా న్యాచురల్ వరల్డ్ సిస్టమ్, ఈ లోకము తనంతటకే తన ఉనికిలోకి వచ్చింది, ఎవరి సహాయం అవసరం లేదు, ఏదో ఈ లోకంలోకి అట్లాగా వచ్చింది, ఏ విధంగా వచ్చిందో మాకు తెలియదు కానీ ఇది పెరుగుచూ ఉన్నదని చెప్పుకోవటం, ఇలాంటి తలంపులతో ఉన్నప్పుడు మరి మనం పూర్తిగా తెలుసుకొని అవగాహన చేసుకోవాలంటే దేవుణ్ణి తీసుకురావాలి. ఈ మహా గొప్ప శక్తివంతుడైన దేవుడు, ఆయనకు మనం ఏమి నేర్పించనై ఉన్నాడు, ఎలాగ నేర్పించనై ఉన్నాడు, ఈ సైన్స్ ఏ విధంగా మనం అర్థం చేసుకోగలము, దానివల్ల ఏ విధంగా మనం లాభం పొందగలం అనే దాని గురించి మనం తప్పకుండా చర్చించాలి. లార్డ్ అలోన్ అన్న ఆలోచన మనం చూసినప్పుడు మనం ఎటువైపు చూసినా కానీ దేవుడున్నాడన్న ఒక రుజువు మనకు కనపడుతూ ఉన్నది. నేను 2 కాళ్ళ మీద నలవగలుగుతున్నాను, నా బ్యాలెన్స్ ఎలాగొచ్చింది. నేను తప్పు చేసినప్పుడు అయ్యో నేను తప్పు చేశానే, నా మాట ద్వారా ఎవరినో గాయపరిచానే అన్న ఆలోచన, ఆ మంచితనము, మంచి చెడులు ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు ఇక్కడ ఉన్నావు, ఎక్కడికి వెళుతున్నావు, అవి నవీన కాలపు మరి సైన్స్ జ్ఞానము ఏమాత్రము కూడాను మనకు వివరించలేదు. ఇదంతా కూడా చూపించేది ఏంటంటే దేవుడు ఉన్నాడు,
ఆ దేవుడు ఆదిలో సర్వాన్ని సృష్టించినాడు. ఆ సృష్టికి ఆదాము అవ్వని మొట్టమొదట మానవుణ్ణి అధికారిగా పెట్టి ఉన్నాడని రుజువుపరుస్తూ ఉన్నది. ఇట్ ఈజ్ అ లాజికల్, ఇట్ ఈస్ ఎంపిరికల్, ఇట్ ఈజ్ అ రియాలిటీ. అది నిజము అని మనం తెలుసుకోగలగాలి. ఎందుకంటే ముఖ్యంగా ఆదికాండం 1 నుంచి 11 అధ్యాయాలు అది నిజమైన వాక్యాలు, క్లుప్తంగా రాయబడిన వాక్యాలు. సృష్టి ఏ విధంగా చేసినాడు, ఎవరు చేసినారు, ఎలాగ చేసినారు, అర్థమవుతుందండి. ఆ సృష్టి తర్వాత ఆ సృష్టికి అధికారిగా మానవుని చేసినాడు, మానవుని ప్రేమించినాడు, ఆయనకి వివాహం అనేది చేసినాడు, ఆయనకి సబ్బాత్ అనేది బహుమానం ఇచ్చినాడు. ఈ విధంగా మానవుడు జీవిస్తూ ఉండగా సర్పము అనగా సాతానుడు, దేవుని యొక్క విరోధి, వచ్చి మానవుని పాడు చేసినాడు. ఆ తర్వాత పాపం వచ్చి ఉన్నది, ఆ తర్వాత మరణం వచ్చి ఉన్నది, ఆ తర్వాత దేవుడు రక్షణ భాగ్యాన్ని వివరించినాడు. ఇవన్నీ కూడా కుదురుకొని పెట్టి ఉన్నప్పుడు మానవుడు ఆ యొక్క సైన్స్ జ్ఞానాన్ని, లోకపు జీవిత అర్థం అనేది మనకి వస్తూ ఉన్నదన్నమాట. ఒక గుడ్డు వచ్చిందా ముందు, కోడి వచ్చిందా అని ఎంతోమంది వాదిస్తూ ఉంటారు. గుడ్డు రాలేదు, కోడి రాలేదు, ఆదిములో సృష్టికర్త దేవుడు అంటూ ఉన్నాడని మనం గ్రహించాలి. రోమా గ్రంథం మొట్టమొదటగా అపోస్తలుడైన పౌలు ఆ మహా గొప్ప విద్యావంతులకి, రోమేయులకు రాస్తున్నప్పుడు అరిస్టోటల్, అంతేకాకుండా ప్లూటో, అంత మహా గొప్ప తత్వశాస్త్రం తెలిగిన వారు, ఫిలాసఫీ తెలిసిన వారికి, ఆ విద్యావంతులకి రాస్తూ ఏమన్నాడంటే, రకరకాలైన జంతువులు ఉన్నాయి, రకరకాలైన జీవులంటూ ఉన్నాయి, వాటికన్నిటి కూడా ప్రాణం ఇచ్చింది సృష్టికర్త అయిన దేవుడని తెలుసుకోను. అలాగనే కీర్తనీయుడైన దావీదు 19వ అధ్యాయంలో పాస్టర్ గారు చదివినట్లుగా దేవుడు ఆదిలో సృష్టించినాడు, ఆయన ద్వారా సమస్తము వచ్చి ఉన్నది. 6000 సంవత్సరాల క్రితము ప్రియమైన వారులరా పాపం పుట్టి ఉన్నది. 6000 సంవత్సరాల నుంచి మహాబలమైన శక్తిలో ఈ యొక్క భూమి నడుస్తూ ఉన్నదన్నమాట. సూర్యచంద్ర నక్షత్రాలు క్రమంలో ఉన్నవి, ఋతువులు జరుగుతూ ఉన్నవి, మానవుడు జీవిస్తూ ఉన్నాడు. సమస్తము కూడాను దాని వెనక సృష్టికర్త దేవుడు ఉన్నాడని సైన్స్ నాకు నేర్పిస్తూ ఉన్నది. ఈ యొక్క సైన్స్ ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యాలు తెలుసుకోవచ్చును. కానీ దేవుడితో మనం చేయగలిపినప్పుడు, దేవుడు సైన్స్ అన్నీ కూడా కలిపినప్పుడు సంపూర్ణ అర్థం మనకు తెలుస్తూ ఉన్నది. సృష్టి లేకుండా సృష్టికర్త లేడు, సృష్టికర్త లేకుండా సృష్టి లేదు, ఆ సృష్టి లేకుండా మానవుడు లేడు, మానవుడు లేకుండా పాపము లేదు, పాపము లేకుండా మన దుఃఖాలు ఏమీ కూడా లేదు. సంతోషకరమైనది ఏంటంటే ఆ సృష్టికర్త ద్వారా మనకి శాశ్వతమైన రాజ్యం అంటూ ఉన్నది. చక్కగా చెప్పారు. కళలు, విజ్ఞాన శాస్త్రము, ఈ సృష్టిని మనం చూసినప్పుడు మానవునికి ఆశ్చర్యం కలుగుతుంది. కానీ దేవుడు మనుషులను ప్రేమించి, ఆయన బిడ్డలను, మనలను ప్రేమించి ఇంత చక్కటి సృష్టిని ఆయన ఏర్పాటు చేశాడు. ఈ సృష్టిని చూసిన ప్రతి ఒక్కరూ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలని దేవుని ఉద్దేశం. దురదృష్టవశాత్తు అనేక మంది సృష్టికర్తను చూడలేకపోతున్నారు. కీర్తనాకారుడు చెప్తాడు, ఈ సృష్టిని చూసినప్పుడు ప్రభువుని పరిశుద్ధతతో మనం ఆరాధించగలగాలి. ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్, పరిశుద్ధతతో. నేడు మనం ఈ లోకంలో చూస్తున్నటువంటి పాపము యొక్క ప్రతిఫలము, ఇందు కనపడేటువంటిది ప్రతిదీ కూడా దేవుని చేతి నుండి వచ్చినటువంటి సృష్టి కాదు. దీనిని చూసే నేటి ప్రజలు ఇంత ముగ్ధులైపోతుంటే, నిజంగా పాపమునకు పూర్వము ఉన్నటువంటి సృష్టిని చూస్తే ఏ విధంగా ఉంటామో. అంచేత దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చక్కటి వాగ్దానం చేస్తున్నాడు. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, నూతన సృష్టి. ఆ నూతన సృష్టిలో పాపమునకు పూర్వము ఏ రీతిగా ఉందో ఆ రీతిగా దేవుడు మరలా దాన్ని నిర్మించాలని దేవుని ఉద్దేశము. ఇక్కడ కీర్తనలు 96వ అధ్యాయము 9వ వచనంలో కీర్తనకారుడు మాట చెప్తున్నాడు. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. అలంకారములు, ఏం అలంకారములు? ఈ విజ్ఞాన శాస్త్రమును గూర్చి కాదు, కళలను గూర్చి కాదు, పరిశుద్ధత అనేటువంటి అలంకారము. ఒక పాస్టర్ గారు చెప్తున్నారు ఒక సభ్యురాలికి, పాస్టర్ గారు, నేను చెవులుకున్న వస్తువులు తీసేయాలా బాప్తీసం తీసుకోవాలంటే? అమ్మా,
నీకు చెవులకు వస్తువులు పెట్టుకోవాలని దేవుని ఆలోచన అయితే, చెవులు చేసిన దేవుడు చెవులకి రంధ్రం పెట్టుండేవాడే. రంధ్రం పెట్టలేదు అంటే నీవే రంధ్రం పెట్టుకుని వస్తువులు పెట్టుకుంటున్నావు. ఈ అలంకరణ కాదు, కీర్తన గారు చెప్తున్నాడు, పరిశుద్ధ అలంకరణ. ఎక్కడి నుండి వస్తుంది? పరిశుద్ధుడైన దేవుని నుండి ఈ పరిశుద్ధ అలంకరణ మనకు వస్తూ ఉంది. అంచేత ప్రతి ఒక్కరము కూడా పరిశుద్ధుడైన దేవుని వైపు చూడాలి. ఈ సృష్టి అంతా కూడా పరిశుద్ధుడైన దేవుడు సృష్టికర్తను మనకు జ్ఞాపకం చేయాలి. ఈ పవిత్రమైన సృష్టిని బట్టి దేవుడు మనుషులకు ఆయన జ్ఞానమును వివరిస్తూ ఉన్నాడు. అంచేత మనము పరిశుద్ధ గ్రంథము నుండి నేర్చుకోవాల్సినటువంటి విద్య, ఈ విజ్ఞాన శాస్త్రము అనుగ్రహించిన వాడు దేవుడే. మనిషికి జ్ఞానం అందించిన వాడు కూడా దేవుడే. జరుగుతున్నటువంటి యొక్క విషయాలను బట్టి ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు, ఈ కరోనా వైరస్ని కూడా అంతము చేయగలిగిన శక్తి, జ్ఞానము, సమర్థత దేవుని దగ్గరే ఉంది. ఆయన మాత్రమే దీనికి అంతాన్ని పుట్టించగలడు. కాబట్టి ఈ పాఠము కళలు, విజ్ఞాన శాస్త్రమును బట్టి కాదు, కానీ యథార్థమైన హృదయంతో, పవిత్రతతోనూ పరిశుద్ధతతోనూ యెహోవాను మనం స్తుతించవలసి ఉన్నాము. వెరీ గుడ్. ఇంగ్లీష్ శాస్త్రజ్ఞుడు ఒక ఆయన, హౌకింగ్స్ అనే ఆయన ఏదో చిన్న వ్యాధితో కుర్చీలో ఉండిపోయాడు చాలా కాలం. చాలా తెలివైన వాడు, చాలా మంచి పేరు ప్రఖ్యాతి హౌకింగ్స్. ఈ పేరు ప్రఖ్యాతిగాంచిన ఈ మహా గొప్ప శాస్త్రజ్ఞుడు ఒకసారి ఆయన్ని అడిగారు, మరి ఈ లోకం స్థితి ఏంటి అని అంటే, ఈ ప్లానెట్, ఈ భూమి అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నది, మానవుడు జీవించాలి అని అంటే ఈ ప్లానెట్, ఈ గ్రహాన్ని, ఈ భూమిని వదిలిపెట్టి ఇంకొక స్థలం వెతుక్కోవాలని చెప్పి ఉన్నాడు. మానవుని యొక్క విలువ ఎంత ఈ లోకములనంటే, పశువుల కంటే కొంచెం తెలివి కలవాడు కాబట్టి పశువుల కంటే ఆయన కొంచెం గౌరవించవచ్చు. ప్రియమైన వార్లరా, ఆదిములో ఉండిన తెలివితేటలతో వచ్చిన శాస్త్రజ్ఞులు ఐజాక్ న్యూటన్, జాన్ న్యూటన్, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు ఐజాక్ వాట్స్, వీళ్ళందరూ కూడాను దైవభక్తితో శాస్త్రాన్ని కనుగొన్నారు. వాళ్ళు దేవుని గురించి వర్ణన బాగా రాశారు. ఎంతో విచిత్రమైన శాస్త్రజ్ఞులుగా మిగిలిపోయినారు. నవీన కాలపు శాస్త్రజ్ఞులు మరి తత్వజ్ఞానాలు ఎన్నో చదివి, సైన్స్ గురించి ఎంతో చదివి, మరి ఎథియిస్టులకి దారి తీస్తున్నారు. అంటే నపుంసకత్వం, అంటే దేవుడు అనేవాడు లేడు, నాస్తికత్వం నుంచి వారు తీసుకొస్తున్నారు. దేవుడే లేడు, మంచితనం అనేది లేదు, ప్రేమ అనేది లేదు, బాధ్యత అనేది లేదు, పాపం అనేదాన్ని మానవుడు కనిపెట్టాడు అని చెప్తున్నారు. ఈరోజు పాఠంలో మనం నేర్చుకున్నది ఏంటంటే, ముఖ్యంగా ద ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఎర్రర్, నవీన కాలపు మహా గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు పరిణామ సిద్ధాంతం చూడండి. చార్ల్స్ డార్విన్ అనే ఆయన సంగపు నీడలో పెరిగినవాడు. దేవుని మీద ప్రేమ లేక ఆయన ఒరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే పుస్తకం రాసి దాంట్లో మానవుడు కోతి నుండి వచ్చి ఉన్నాడని, దానికి మిస్సింగ్ లింక్ అనేది మరొకటి ఉంది, పూర్తిగా వివరించలేకపోతున్నాడు. బైబిల్ ప్రక్కన పెట్టిన వారు సంపూర్ణమైన సైన్స్, సంపూర్ణమైన ఫిలాసఫీ, ఆర్ట్స్ ఏది కూడాను సంపూర్ణంగా చదవలేడు. ఏది డిజైన్ గురించి మాట్లాడినప్పటికీ, ఏ లెక్కల గురించి మాట్లాడినప్పటికీ, ఏ యొక్క జంతుశాస్త్రం చదివినప్పటికీ, వృక్షశాస్త్రం చదివినప్పటికీ, చివరికి ఈ డిజైనింగ్, చివరికి ఈ పద్ధతి, ఈ విధంగా నడపటం అనేది ఖచ్చితంగా దేవుని యొక్క తలంపులో నుంచి రావాల్సినదే. 1 తిమోతి 6వ అధ్యాయంలో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారన్నమాట. నీవు ఈ లోకములో జ్ఞానాన్ని సంపాదించుకోవాలనుకున్నట్లయితే, ముఖ్యంగా 9-10 వచనాల్లో దేవునికి వ్యతిరేకంగా చదివినప్పుడు ఏది అర్థం చేసుకోలేవు, నువ్వు ఎక్కడికి చేరలేవు, సంతృప్తి పడలేవు. దేవునిలో ఉండగోరిన వారు 1 కొరింథీ 6వ అధ్యాయం చదివినప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నీవు దేవుని సన్నిధిలో వాట్ ఈజ్ ఫాల్స్లీ కాల్డ్ ద నాలెడ్జ్, నేటి కాలంలో అబద్ధమైన జ్ఞానం, తప్పుడు జ్ఞానం అనేది లోకాన్ని మనుషులు హెచ్చిస్తూ ఉన్నారు. కానీ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, నాకు ఈ లోకపు తత్వజ్ఞానాలు తక్షణ నాకు అనవసరం, నాకు ఒకటే గురి, సిలువై
శిలువ మీద మరణం పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తును మాత్రమే నేను చెప్పడానికి సిద్ధపడి ఉన్నాను. ఎంత గొప్ప తలంపు ఇక్కడ చెప్పినాడు. వరల్డ్స్ స్మార్టెస్ట్ పీపుల్, వరల్డ్స్ ఎక్స్పర్ట్ పీపుల్ బిలీవ్ దట్ ద ఎర్త్ ఇట్ ఈస్ సెంటర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ ఒకానొకప్పుడు. కానీ భూమి మధ్య భాగం అని చెప్తున్నారు, భూమి పలకగా ఉందని చెప్తూ ఉన్నారు. మరి అట్లా చెప్పిన వాళ్ళు ఈరోజు మనం నేర్చుకుందంటే బైబిల్లో భూమి గుండ్రంగా ఉందని, బైబిల్లో సూర్యుడి సెంటర్గా ఉన్నాడని. చూసారా ఎంత గొప్ప భాగ్యము. ఇవన్నీ కూడాను సైన్స్ అనేది దేవుని ద్వారానే వచ్చి ఉన్నది. దేవుడు లేకుండా నిజమైన జ్ఞానం అనేది లేదు. ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళే సంపూర్తిగా తెలుసుకోగలరు. ఇంకొంచెం ముందుకు వెళ్తే మరొక అంశాన్ని మనకి గ్రంథకర్త పరిచయం చేస్తున్నాడు. ఫూలిష్నెస్ అండ్ విజ్డమ్. జ్ఞానము బుద్ధిహీనత, జ్ఞానము బుద్ధిహీనత. ఈ లోకములో ఎంత జ్ఞానము సంపాదించినా కానీ నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోలేకపోయినట్లయితే అది జ్ఞానము అని పిలువబడదని చెప్తున్నారు. అంచేత పరిశుద్ధ గ్రంథం అంతా కూడా, ఈ గ్రంథాన్ని చదివేటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు నేర్పించేటువంటి విషయము జ్ఞానమునకు అజ్ఞానమునకు మధ్యనుడి వ్యత్యాసము, వారు నడుచుకునేటువంటి విధానం గురించి ఈ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఎంత చదివినా, ఎంత తెలుసుకున్నా, ఎంత జ్ఞానము కలిగి ఉన్నా దేవుని యొక్క భయభక్తులు లేకపోతే అది జ్ఞానము అని పిలువబడదు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. రష్యా దేశంలో కమ్యూనిస్టిక్ సిద్ధాంతాలను నమ్మి దేవుడు లేడు అని బోధించేవారు వృద్ధాప్యంలో భక్తిగా ఉన్నటువంటి ఒక క్రైస్తవుని దగ్గరకు వచ్చి అతన్ని హేళన చేయాలని, మేము ఎంత జ్ఞానవంతులమో, ఎంత అభివృద్ధి చెందామో చూడు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీ నుండి తీసేస్తే దేవుడి గురించి నీకు తెలియదు కదా, రానయ్యున్న తరాల వారికి దేవుడి గురించి తెలియదు కదా అని చెప్తే ఆ పెద్ద ఆయన నవ్వుతూ, అయ్యా ఆకాశంలో నక్షత్రాలు చూడండి, సూర్యచంద్ర వారి యొక్క జ్ఞానాన్ని చూడండి, ఆకాశ విశాలాన్ని చూడండి, పెరుగుచున్న పుష్పాలను చూడండి, ఇవన్నీ కూడా దేవుని గురించి చెప్తాయి. ఈ లోకంలో ఉన్నటువంటి విజ్ఞాన శాస్త్రము, కళలు పరలోకముందున దేవుని గురించి సాక్ష్యం చెప్తూ ఉంటాయి. ఇక్కడ ఒక ఆయన నోబెల్ ప్రైజ్ విన్నర్, నాస్తికుడు. అతడు ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఈ విశ్వమును గూర్చి, ఈ విశ్వములో ఉన్నటువంటి శక్తులను గూర్చి ఎంత ఎక్కువ నేర్చుకున్నా కానీ నిజమైనటువంటి జ్ఞానము అతనికి కలుగదు. ఇట్ ఈస్ పాయింట్లెస్. అంటే గాలితో అతడు పోరాడుచున్నట్లు ఆయన వివరిస్తున్నాడు. నిజమైన జ్ఞానము ఈ సృష్టి వెనకాల, ఈ విజ్ఞాన శాస్త్రమునకు పైగా, ఈ కళలకు పైగా మనందరికీ నేర్పించదలిచినటువంటి ప్రభువు ఉన్నాడు అన్న విషయాన్ని గమనించాలి. ఆ దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉన్నవారు నిజమైనటువంటి జ్ఞానవంతులు అని చెప్పగలరు. అటువంటి వారికి నిజమైన తృప్తి కలుగుతుంది. అంచేత ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా పొందేటువంటి జ్ఞానము ఇహలోక సంబంధమైన జ్ఞానమునకు మించిన జ్ఞానము. మోషే ఐగుప్తు దేశంలో గొప్ప విద్యా బోధన పొందాడు. కానీ తల్లి ఒడిలో నేర్చుకున్నటువంటి పరలోక జ్ఞానము ఐగుప్తు దేశములో గొప్ప పండితుల దగ్గర నేర్చుకున్న జ్ఞానమునకు అంటే మిన్నైన జ్ఞానము అతను గుర్తెరిగి ఐగుప్తు దేశపు భోగభాగ్యాలను విడిచిపెట్టి దేవుని పిలుపుని అందుకుని దైవ బిడ్డలతో ఉండటం శ్రేష్టమని తలంచి ముందుకొచ్చాను. అంచేత కళలు, విజ్ఞాన శాస్త్రము కంటే పరిశుద్ధ గ్రంథము నేర్పించేటువంటి జ్ఞానము గొప్ప జ్ఞానము. యవనులు, పెద్దలు, పిన్నలు ప్రతి ఒక్కరూ కూడా ఈ బైబిలు జ్ఞానము వైపు తిరిగి
దేవుడు అందించు జ్ఞానమును మనం పొందుకుందాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఇంకా ముందుకి ఇంకొక కోణంలో ఈ సబ్జెక్ట్ మనం చూసినప్పుడు ద లార్డ్ ఆన్సర్డ్ జోబు. మరి బైబిల్లో ఒక గొప్ప సాక్షి యోబు. ఊజు దేశం నందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతను యథార్థవంతుడును, చెడును విసర్జించిన వాడై, ఆయనకి ఇన్ని ఒంటెలు ఉండెనో, ఇన్ని మేకలు ఉండెనో, ఇంత బానిసలు. ఇంత గొప్ప మనిషి తూర్పు దేశంలో ఉన్నవాడికి శ్రమలు అంటూ వస్తాయి. ముఖ్యంగా యోబు గ్రంథం 38వ అధ్యాయంలో దేవుడు మానవుణ్ణి అనగా యోబుని ప్రశ్నిస్తున్నాడు. కొండ మేకలో ఎప్పుడు మరి గర్భిణి వస్తుందో తెలుసా నీకు? వసంత ఋతువు ఎప్పుడు కోయిల వస్తుందో నీకు తెలుసా? ఈ లోకము ఏ విధంగా తయారైందో నీకు తెలుసా? దీనికి పునాది వేసినప్పుడు నువ్వు ఉన్నావా? దేవుని యొక్క కుమారులు కుమార్తెలు పాట పాడినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావా? ఆ ప్రశ్నలు చాలా గొప్పవి. ఈ పాఠం ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే, ఈ లోకములో ఉన్న విషయాలు ఈవెన్ బిఫోర్ మ్యాటర్ అండ్ మ్యాన్, మట్టియు భూమియు మానవుడు రాకముందు దేవుడు అంటూ ఉన్నాడు. ఆయనకు మాత్రమే సమస్తము తెలుసును. ఆయన సృష్టికర్త. క్రైస్తవ విద్యలో ఉన్న గొప్పతనం ఏంటంటే, శాశ్వతమైన విషయాలకి అది పునాది వేస్తుంది. క్రైస్తత్వంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, నీతి నిజాయితీకి మంచితనానికి పునాది వేస్తూ ఉన్నది. క్రైస్తత్వంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, నీ జీవితాన్ని సంతృప్తిపరచడానికి దేవుడంటూ నిన్ను పరిచయం చేస్తూ ఉన్నది. ఈ పరిచయం లేకోకుండా ఒంటరిగా మనిషి ఏమాత్రము ప్రయాణం చేయలేడు. ఆయన ప్రయాణం ఫలింపదు. ఆయన ప్రయాణం అపజయం పొందుతూ ఉన్నది. నవీన కాలంలో నిజంగా చెప్పాలంటే దేర్ ఈజ్ ఆల్వేస్ ఫాల్స్ ఆర్ట్స్, ఫాల్స్ సైన్స్ టాట్ అండ్ ప్రమోటెడ్. నవీన కాలపు విద్యా విధానాల్లో చాలా వరకు అబద్ధమైన సైన్స్ పద్ధతులు, ఎక్కడో బిగ్ బ్యాంగ్ థియరీ, ఒక గొప్ప శబ్దం వచ్చింది. ఆ శబ్దము ద్వారా ఒక్క ప్రాణం కలిగిన ఒక యూనిసెల్యులర్ అమీబా అనే పుట్టుకొచ్చింది. ఆ అమీబా పుట్టిన తర్వాత చాలా సంవత్సరాలు ఆ నీటిలో నుంచి బయటికి వచ్చింది. ఆ తర్వాత సుడోపోడియా మల్టీ సెల్యులర్, ఆ తర్వాత ఆ జీవుల తర్వాత కోతి వచ్చింది, ఆ త్రిమంగళాలు వచ్చాయి. ఇదంతా కూడాను బాధ్యత లేని వర్ణన, బాధ్యత లేని విద్య. దేవుణ్ణి తిరస్కరించడానికి, బైబిల్ సిద్ధాంతాలను తిరస్కరించడానికి శాస్త్రజ్ఞులు ఎంతో జ్ఞానాన్ని సంపాదించినప్పటికీ సింపుల్గా శాస్త్రజ్ఞులు ఈరోజు వెళ్ళి చరిత్రకారులు త్రవ్వకాల ద్వారా దేవుడు ఉన్నాడు, బైబిల్ నిజమని రుజువుపరచబడి ఉన్నది. అది నిజమైన సైన్స్, నిజమైన ఆర్ట్స్ జ్ఞానమని మనం తెలుసుకోవాలి. నేటి సైన్స్ మనం చదివినప్పుడు విద్యార్థులారా, యవనస్తులారా, ఉపాధ్యాయులారా, మీరు నేటి సాంఘిక శాస్త్రాన్ని, సామాన్య శాస్త్రాన్ని, భూగోళ శాస్త్రాన్ని, జంతు శాస్త్రాన్ని, వృక్ష శాస్త్రాన్ని, మరి ఆకాశ విశాల నక్షత్ర శాస్త్రాన్ని నువ్వు చదువుతున్నప్పుడు ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంచుకో, దాంట్లోంచి దేవుణ్ణి తీసివేస్తే నీ జ్ఞానము సున్నా అయిపోతుంది. దేవుణ్ణి నీ జీవితంలో, నీ జ్ఞానములో, నీ విద్యలో, నీ పెరుగుదలలో పొందుపరుచుకున్నప్పుడు నీ జ్ఞానము 100 విధాలుగా ఫలించి సంతృప్తి పొందుతావు. నీ యొక్క ప్రశ్నలకు తగు జవాబు వస్తుంది, నీవు ఆశీర్వదించబడతావు. చక్కటి పదాన్ని చెప్పారు. మనుషుని యొక్క ఉనికి బైబిల్ చెబుతుంది, మనిషి యొక్క గమ్యము బైబిల్ చెబుతుంది. అంతకు మించినటువంటి శుభవార్త మరొకటి లేదు. అంచేత పరిశుద్ధ గ్రంథ జ్ఞానాన్ని మనం సంపాదించాం. ప్రార్థన చేసుకుందాము. ప్రియమైన వాళ్ళ అమూల్యమైన వాక్యాన్ని నేర్చుకొని ఉన్నారు. మీ తీర్మానం చేసుకోండి, ఎలాంటి జ్ఞానము నీకు కావాలో. ఘనమైన దేవా, పరిశుద్ధుడా, మీరు పరమ సృష్టికర్త ఉన్నారు, పరమ బోధకులై ఉన్నారు. మాకు బైబిల్ వాక్యమే కాదు కానీ సృష్టి ద్వారా మాకు మీరు ఉన్నారని నీ శక్తి, నీ క్రమము, నీ పరిశుద్ధత నేర్చుకొని ఉన్నాం ప్రభువా. యోబు జీవితము ద్వారా మేము నేర్చుకొని ఉన్నాం ప్రభువా. నిజమైన ఈ రోజుల్లో చదువుకుంటున్న సైన్స్ అండ్ ఆర్ట్స్ ఈ సబ్జెక్టులు చదువుకున్నప్పుడు ఆ విద్యతో పాటు దేవుణ్ణి చేర్చుకోవాలని,
ప్రభువా దేవుడు ఉన్నాడని తెలుసుకునేలాగులా అలాంటి విద్య నిజమైన విలువైన తృప్తిపరచు విద్యను తెలుసుకున్నట్లు మమ్మల్ని అందరినీ దీవించండి. మా విద్యా శాఖలను దీవించండి, ఉపాధ్యాయులు విద్యార్థులను దీవించండి. మేము ఏది చేసినప్పటికీ చదివినప్పటికీ మేము పెరగాలనుకున్నప్పుడు దేవుణ్ణి చేర్చుకున్నప్పుడు అది 100 విధాలుగా ఆశీర్వాదకరంగా మారనై ఉన్నది. ఒక్కొక్కరిపై నీ కరుణ కటాక్షం చూపించి నీ దీవెనలు అనుగ్రహించి నీ బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు క్రీస్తు పేరిట బ్రతిమలాడుచు ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.